ఇకపై ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన వాళ్ళు, పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ చేసినా, టెర్రరిజం ప్లాట్ చేసినా, లేదా ఇజ్రాయెల్‌లో దాడులు చేసినా, టెర్రరిస్ట్ దాడులు వాళ్ళకి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా సరే పాలస్తీనియన్లు ఎవరైనా సరే ఇజ్రాయెల్ పైన దాడి చేసి టెర్రరిస్ట్ అటాక్ చేస్తే వాళ్ళకి మరణదండన విధించే విధంగా ఇజ్రాయెల్ చట్టం తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు కూడా గత 70 సంవత్సరాలు చూస్తే గనక మరణ దండన అనేది అత్యంత అరుదుగా విధించారు. ఒకే ఒక్క కేసులో అడాల్ఫ్ ఐక్మెన్ అని చెప్పి ఎవరైతే యాంటీ జూయిష్ పాలిసీస్‌కి పాల్పడ్డాడో, యూదులకు వ్యతిరేకంగా అప్పట్లో హిట్లర్ దగ్గర పనిచేసేవాడనమాట ఈ ఐక్మెన్. ఆయన ఒక్కొక్కడికే 1962లో మరణదండన పడింది ఇజ్రాయెల్‌లో. ఆయన కోసం అక్కడ చట్టాన్ని మార్చి మరణదండన విధించి తర్వాత మరణదండన నిషేధిస్తూ అక్కడ చట్టం చేశారు. ఇప్పుడు మొత్తం ఇజ్రాయెల్ నెసెట్ ఏదైతే ఇజ్రాయెల్ లెజిస్లేచర్ ఉందో అక్కడ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఎవరైతే పాలస్తీనియన్లు ఉంటారో వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ చేసినా సరే ఇజ్రాయెల్ పైన వాళ్ళకి మరణ శిక్షణ విధించే విధంగా ఇజ్రాయెల్ చట్టం తీసుకొచ్చింది.